వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కరీంనగర్లో పొత్తు పొడుపు, కమలం గులాబీ స్నేహం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ వశమవుతుందా? సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోగలుగుతుందా? బీఆర్ఎస్ మద్దతు తీసుకోవడం తప్పదా? ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ఇక్కడి నుంచే చిగురిస్తుందా? అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇలానే కంటిన్యూ అవుతుందా? ఇలాంటి చర్చలు స్థానికంగా మొదలయ్యాయి. రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఇదే తరహా గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన సొంతంగా అవసరమైనంత మెజారిటీని పొందడం కష్టమేనన్నది బీజేపీ క్యాడర్ అనుమానం. ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా ఇదే తీరులో ఉన్నాయి. మేయర్ పీఠం కోసం పొత్తు కుదుర్చుకుంటాయా లేక ఇదే రాజకీయంగా భవిష్యత్తులో రెండు పార్టీలకు తిప్పలు తెస్తుందా? ఇలాంటివి ఇప్పుడు కీలకంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కరీంనగర్ కార్పొరేషన్ పైన పడింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 66 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే 34 మంది కార్పొరేటర్ల బలం అవసరం. కానీ సర్వే సంస్థల అంచనా ప్రకారం అత్యధికంగా బీజేపీ 25 చోట్ల మాత్రమే గెలుస్తున్నది. ఆ తర్వాతి స్థానంలో 18 స్థానాలతో కాంగ్రెస్, 15 స్థానాలతో బీఆర్ఎస్, 7 స్థానాలతో మజ్లిస్, మరో చోట ఇండిపెండెంట్గా గెలిచే అవకాశం ఉన్నది. దీంతో పొత్తు ఉంటే తప్ప ఏ పార్టీ కూడా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం సాధ్యం కాదు. ఏ పార్టీల మధ్య ప్రత్యక్షంగా లేదా సహకారం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని పార్టీలు మ్యాజిక్ ఫిగర్కు చాలా దూరంలోనే ఉండే అవకాశం ఉన్నది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటే మాత్రమే మేయర్ అవకాశం దక్కుతుంది. ఏ పార్టీ డిమాండ్ ఎలా ఉంటుందన్నది కీలకం. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు అసాధ్యం. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కూడా అసాధ్యం. బీజేపీ, మజ్లిస్ మధ్య వీలే లేదు. ఇలాంటి వాటన్నింటినీ స్థానికులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటే రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందన్న అనుమానాలు ఈ రెండు పార్టీలను వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ కార్పొరేటర్లను బీజేపీ లాగేస్తుందా లేక బీజేపీ వైపు వెళ్ళాలా? బీఆర్ఎస్ ప్రేక్షక పాత్ర వహిస్తుందా? క్యాంప్ పాలిటిక్స్ మొదలవుతాయా? ఇలాంటి సందేహాలు నెలకొన్నాయి.